వాళ్ళు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో జంగుబాయి దర్శనం కోసము మరి సూర్యాగూడ నుంచి దాదాపుగా 60 మంది ఒక వ్యాన్లో పోవడం జరిగింది. అది జరగని సంఘటన జరగడం వలన 49 మంది దాదాపుగా గాయాలు కావడం జరిగింది. వారందరికి కూడా రిమ్స్లో మరి అదేవిధంగా ఊట్నూరు ఆసుపత్రిలో చికిత్స చేయడం జరుగుతుంది. రాత్రి కూడా మరి డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా రాత్రి 11-12 గంటల వరకు వాళ్ళందరినీ చూసి మరి తప్పనిసరిగా ఇక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ అవుతుందో వాళ్ళందరినీ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మిగతా ఇంకా 2 కేసులు సీరియస్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మరి హైదరాబాద్ రిమ్స్కు రిఫర్ చేయడం జరిగింది. అదే రకంగా ఈ ఘటనలో మరి ఒక మహిళ ఆ దాదా సూర్యాగూడకు సంబంధించిన పటేల్ గారు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి కూడా ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి సంఘటన జంగుబాయి ఏదైతే దర్శనంకు పోయే వాళ్ళు కానీ దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. ఇది మొదటిసారి జరగడం జరిగింది కాబట్టి మేము కూడా దానికి చింతిస్తున్నాం. అదే రకంగా ఆదివాసులందరూ కూడా జాగ్రత్తగా ఏదైతే జంగుబాయి దర్శనంకి పోయేటప్పుడు వెహికల్స్ కండిషన్ ఉన్న వెహికల్స్ తీసుకుపోవాలా. అదేవిధంగా డ్రైవర్లు మరి ఆయన బాగున్నాడా లేదా అనేది కూడా వాళ్ళు తీసుకొని పోవాలా. ఎందుకంటే ఘాట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కూడా కొంత జాగ్రత్త వహించి మరి జాగ్రత్త పాటిస్తే ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి రాబోయే రోజులలో కూడా ఏదైతే కెస్లాపూరు యాత్ర కూడా మొదలవుతుంది, అదేవిధంగా నార్నూరు యాత్ర కూడా మొదలవుతుంది. కాబట్టి ఆదివాసీ సోదరులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది, ఏదైతే టెంపుల్స్కు బదులు ఇంకా వెహికల్